హైదరాబాద్ లో భిన్నమైన వాతావరణం ఏర్పడుతోంది. గడిచిన వారం రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన వారం రోజులుగా చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండ వేడిమి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుండగా ఇక సాయంత్రం నుంచి మాత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. రాగల 4-5 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు హైదరాబాద్ లో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా కనిష్టంగా చూసుకుంటే మాత్రం 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఉదయం 9 గంటల నుంచి తీవ్రమైనటువంటి ఎండ ఉంటుండగా ఇక మధ్యాహ్నం 12 నుంచి మాత్రం తీవ్రమైనటువంటి వేడి గాల్పులు ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక సాయంత్రం నుంచి అంటే 5-6 గంటల తర్వాత చూసుకుంటే మాత్రం పూర్తిగా వాతావరణం చల్లబడిపోతుంది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో కురుస్తూ ఉండగా ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే గడిచిన వారం రోజులుగా ఇటు హైదరాబాద్ లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం మనం చూడొచ్చు ఎండ తీవ్రతకు మాత్రము ఇటు ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 8-9 గంటల నుంచే తీవ్రమైనటువంటి ఎండ వేడిమి దృష్ట్యా ఇటు ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు పర్యాటక ప్రాంతాలు ఇటు నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా ఇటు చార్మినార్, గోల్కొండ లాంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇటు ఎండ ఎఫెక్ట్ మాత్రం రోడ్డు మీదకి ప్రజలు రాలేనటువంటి పరిస్థితి. సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదవుతుండగా 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నాము నెక్లెస్ రోడ్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. సో గడిచిన వారం రోజుల నుంచి చూసుకుంటే మాత్రం భిన్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈవినింగ్ టైమ్స్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో అసలు ఈ వర్షాకాలమా ఎండాకాలమా అనే విధంగా కూడా పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉత్తర దక్షిణ ద్రోణిలో ఏర్పడినటువంటి ఒక ఎఫెక్ట్ మూలంగా, అల్పపీడనం ఎఫెక్ట్ మూలంగా ఈ పరిస్థితి నెలకొందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. సో ఈ ప్రభావం మూలంగా మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రాగల వారం రోజుల తర్వాత మాత్రం దాదాపు 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటికి రాలని అంటేనే ప్రజలు కింద చంకుతున్నారు. అంటే విచిత్రమైనటువంటి వాతావరణము ఇటు సిటీలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోత, వడగాల్పులు. ఇక సాయంత్రం నుంచి చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సాయంత్రం నుంచి పూర్తిగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల 2-3 రోజుల పాటు ఇదే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ లో మాత్రము విచిత్రమైనటువంటి వాతావరణం ఇటు హైదరాబాద్ లో నెలకొన్నటువంటి పరిస్థితి. ఉదయం ఎండ ఉంటే సాయంత్రం మాత్రం పూర్తిగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకైతే కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్ర.